హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను బిగ్ బాస్ సీజన్ 8 ఆల్రెడీ నేను షో మీరు ఆల్రెడీ చూసింటారు కదా. మొత్తం 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. దాంట్లో వాళ్ళు రాకుండా అడ్డుకోవడానికి గేమ్స్ ఇచ్చారు. ఆ గేమ్స్లో సక్సెస్ అయితే ఒక్కొక్క ఎలిమినేట్ వాళ్ళు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కార్డ్ తీసేసి పక్కన వేయాలి. అలా చేసిన టూ గేమ్స్లో ఫస్ట్ గేమ్ గెలిచారు కాబట్టి 12 ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసి పక్కన వేశారు. మొత్తం 11 వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా గేమ్స్ పెడతారు. ఎన్ని పెడతారో అన్ని గెలిస్తే తీసేసి పెడతారు. ఎన్ని తీసి పెట్టినా ఓవరాల్గా వాళ్ళు అనుకుంటే ఎంతైనా పెడతారు. మొత్తం 7 మంది ఈజీగా వచ్చేస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. సో ఫస్ట్ టాస్క్ అయిపోయింది. సెకండ్ టాస్క్లో ఫస్ట్ నిఖిల్ టీం వాళ్ళు ఓడిపోయిన తర్వాత మీలో ఉన్న ఒక అంటే తన వీక్ అన్న కంటెస్టెంట్ తీసేయమని చెప్తే బిగ్ బాస్ అసలు యష్మి నాకు తెలుసు, అసలు ఎవరైనా తెలుసు, అసలు బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ తెలుసు ఆల్రెడీ. ఆ కంటెస్టెంట్ ఎవరు తీసేమని చెప్తారు, మనకంటే తీసేస్తారు ఎవరన్నా. ఎందుకంటే అతనికి ఎవరు సరిపోవాలంటే అతని శత్రువులే వాళ్ళు. ఎవరు యష్మి, సోనియా, వీళ్ళిద్దరు ఆపోజిట్ మణికంటకి. పృథ్వీరాజు ఆ నలుగురు ఉంటే ముగ్గురు వాళ్ళంటే ఓట్లు వానికే వేయకుండా వేస్తారు. నేను జరిగి మొత్తం ఫస్ట్ టాస్క్లో నిఖిల్ వాళ్ళ టీం వాళ్ళ డెసిషన్ దరిద్రమైన డెసిషన్స్. ఆల్రెడీ గెలిచిన టీం వాళ్ళు కూడా అనుకుంటున్నారు అలాంటి అంటే ఇప్పుడు మనకంటే తీసే ఆలోచన ఉంటే అంత దరిద్రమైన ఆలోచన ఎవరికి ఉండదని. ఎందుకంటే అంత గేమ్ ప్లానింగ్ వాళ్ళు. పృథ్వీరాజు, సోనియా, యష్మి, నిఖిల్ నలుగురు గేమ్ ప్లాన్. మిగతా కంటెస్ట్తో పోల్చుకుంటే వీళ్ళు నలుగురు గేమ్ ప్లానింగే. సో నిన్న జరిగిన మనకంటే తీసేసిన విషయంలో నాకైతే నచ్చట్లేదు. మీకు ఏదైతే నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ గేమ్ అయితే గెలిచారు. సెకండ్ గేమ్ గెలుస్తారా ఓడిపోతారా? సెకండ్ గేమ్ ఓడిపోయారు. అంత ఫుడ్ పెట్టారు, బాగా ఫుడ్ పెడితే మొత్తం తినమని చెప్పారు బిగ్ బాస్. ఎవరు తినలేకపోయారు. సో 11th వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసేయకుండా అట్లే ఉంచారు. నెక్స్ట్ ఫర్దర్ గేమ్ ఇంకో గేమ్ పెడతారు. ఇలా ఎన్ని గేమ్స్ పెట్టి మ్యాక్సిమం 3-4 గేమ్స్ ఈజీగా పెడతారు. ఎందుకంటే తీసేయాలి కదా అని. ఒకేసారి 12 మంది దింపరు కదా. 7-8 మంది అయితే కంపల్సరీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారు. సో నేనైతే షోలో అయితే నాకు మనకంటే బ్లైండ్గా ఈజీ తీసేశారు. యష్మి అసలు దాని ఓవరాక్షన్ కాదు, మామూలు పెద్ద ఓవరాక్షన్ ఇస్తాను. దానికి ఏం ఆడొచ్చు పనికి మాది అసలు ఏం రాదు. ఊక బ్లేమ్ చేసి పెద్ద అనుకుంటుంది. దాని ఇంట్లో నుంచి పంపించేసింది బెటర్ ఆ సోనియాని, యష్మిని. తనకైతే అసలు యష్మిని, సోనియా, ఆ పృథ్వీరాజ్ ముగ్గురిని తీసి హౌస్లో నుంచి ఎలిమినేట్ చేస్తే షో బాగుంటుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే అందరు కొత్త వైట్ క్వాలిటీ వస్తారు. బిగ్ బాస్ సీజన్ బాగుంటుంది. ఎందుకంటే యష్మి, ఈ సోనియా వాళ్ళు చెప్పిందే వినాలా, వాళ్ళు చెప్పిందే ఉత్తా ఆడడం తప్ప గేమ్ ఆట చేత కాదు. యష్మి ఏం గేమ్ ఆడింది? ఒక్కటనే సక్సెస్గా. సోనియా ఒకటే అయిందా? కనీసం మనకంటే కొంచెం నాలెడ్జ్ అనే ఉంది. అతను కనీసం కంటెంట్ అయినా మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడట్లా. సో నేను జరిగిన మొత్తానికి అతని వ్యక్తిని తీసేయడం అంటే మా మార్కు తప్పే. సో ఈ మొత్తానికి ఈ వీక్ బాగా ఎక్కువ ఫేమస్ అయింది నబీల్ అసలు తిరిగి చిచ్చి వరేస్తున్నారు. మనకంటే అంత డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు. నబీల్ మాట్లాడినట్టుగా సోనియాకి ఇష్టం చూశాడు. సో మొత్తానికైతే నేను జరిగిన షోలో అంత పార్షాలిటీ ఇచ్చినప్పుడు అసలు నలుగురు అనుకున్నాను. ఎందుకని వాళ్ళంతా ఒకే గేమ్లో ఉంటారు, ఒకే గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్లో పోయి మనకంటే బలైపోయాడు. సో ఓవరాల్గా అయితే ఇది నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.